నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ పమిడి రవికుమార్ చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నెల్లూరు జిల్లా. తటవర్తి రమేష్, టీడీపీ నాయకులు, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్న కావ్య కృష్ణారెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అడ్డు పెట్టుకుని వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని, స్వచ్ఛందంగా ప్రభుత్వ భూమిని తిరిగి చేయాలంటున్న కావ్య కృష్ణారెడ్డితో సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్. కావలి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి అత్యధిక భారీ మెజారిటీతో కావలి చరిత్ర తిరగరాసిన కావ్య కృష్ణారెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆయన పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడా తలొగ్గక ఒకే ఒక్కడు అవతల వైపు ఎంతోమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మాజీ ఏఎంసీ చైర్మన్లు ఉన్నారు. ఎక్కడ కూడా తలగ్గకుండా నేనంటూ ప్రజల్లోకి వెళ్తాను, నా పెట్టుబడి నా మాటలే అని చెప్తూ ఆయన ప్రచారం చేశారు. అత్యధిక భారీ మెజార్టీతో కనీవిని ఎరుగని రీతిలో కావలి చరిత్ర తిరగరాసిన కావ్య కృష్ణారెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారు ఇక్కడే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నడూ లేని విధంగా కావలి చరిత్ర తిరగరాశారు. రేపు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా సంతోషకరమైనటువంటి సంఘటనలు. కావలి ప్రజలందరూ కూడా నన్ను హక్కును చేర్చుకొని ఆశీర్వదించారు. వారు ఇచ్చిన ఆశీర్వాద బలంతోనే ఈరోజు నేను కావలి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఒక దేవాలయం లాంటి దేవాలయానికి అసెంబ్లీకి రేపటి రోజున నేను అడుగు పెట్టబోతున్నా. నా జీవితంలో ఒక శుభకరమైనటువంటి ఘట్టం. అసెంబ్లీ సాక్షిగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తానని కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎంతోమంది ప్రజలు ఎన్నో రకాల అవమానాలు, బాధలు, ఇబ్బందులు అన్నిటినీ దిగమింగి గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డ ప్రజలందరూ కూడా నాకు ఓట్లేసి నన్ను గెలిపించారు. అందులో భాగంగానే ఏ పేద ప్రజలైతే ఇబ్బందులు పడి కావాలని రక్షించుకుంటున్నారో వాళ్ళ కోసం నేను కూడా నిడారంబరంగా ఉండాలి. పేద బడుగు బలహీన వర్గాలతో మమేకం కావాలి, వాళ్ళతో దగ్గరగా నడవాలి, వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయాలి. వాళ్ళకి నాకు మధ్య తారతమ్యతలు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా కలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి. ఏ ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎటువంటి దండలు, బొకేలు, శాలువాలు తీసుకురాకుండా నిడారంబరంగా స్వేచ్ఛగా సొంతింటికి వస్తున్నట్టు రావాలి తప్ప నేను ఒక వ్యక్తిలో ఉన్నాననే భావన కల్పించకూడదనే ఆలోచనతో ఈరోజు వాటన్నిటిని తొలగించి నాతో స్వేచ్ఛగా ఆనందంగా నా ఇంటికి రమ్మని అందరినీ కూడా మళ్ళీ మరొకసారి ఆహ్వానిస్తున్నా. మీరందరూ నాకు ఇచ్చింది ఎమ్మెల్యే అనే పదం ఒక ప్రసాదం. ఆ ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటానో అదే పవిత్రంగా కావలి ప్రజలకు సేవ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాను. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, ఒక పేద కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తిగా ఎనలేని కీర్తినిచ్చిన కావలి ప్రజల జీవితంలో మర్చిపోకుండా నిరంతరం కావలి ప్రజలతో మమేకమై కావలి ప్రజలకు సేవ చేయాలనే తపనే ఒకటే తప్ప వేరే ఒక్కటి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం కావలి అభివృద్ధి కోసం కృషి చేస్తా. రేపటి రోజు నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలు కాబోతుంది. ఎమ్మెల్యే అనేటువంటి పదవికి మొదటి తొలిమెట్టు నా ప్రమాణ స్వీకారం ఓతు జరగాలి అసెంబ్లీ సాక్షిగా. అది రేపటి రోజున పూర్తయితే ఆ రేపటి రోజు నుంచి కావలిలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాను. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బందులు జరిగినా ప్రతి ఒక్క దాంట్లో కావ్య కృష్ణారెడ్డి అండగా ఉంటాడని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు దేవరకొండ శ్రీనివాసులు, కావలి టీడీపీ నాయకులు, ఆలా శ్రీనివాసులు, కావలి టీడీపీ నాయకులు, నెల్లూరు జిల్లా. మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న. సార్, ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసాము.
ఎక్కడ ఎమ్మెల్యే గారిని కలవాలంటే అధికారులు నాయకులు తప్ప వేరే వాళ్ళకి ప్రయారిటీ ఉండదని అంటుంటారు. కానీ మీ మీద కూడా ఎలక్షన్ల ముందు అక్కడ ఎప్పుడు గేట్లు తెరవరు, గేట్లు మూసేస్తుంటాయంటారు. కానీ ఈరోజు చూస్తే ముందు మీరు పేదవారికే ప్రయారిటీ ఇస్తున్నారు, డైరెక్ట్ ప్రజలే వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు. ఏంటి దాంట్లో స్పెషల్ ఏంటి సార్? నేను ప్రజలతో మమేకమైన విధానం, నన్ను నమ్మారు ప్రజలు. నా మాట తీరు, నా ప్రవర్తన, నా నడవడిక, నా కాంటాక్టు, నా కమ్యూనికేషను, నా మోటివేషను, నా ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు. నేను పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా నన్ను తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను భావించారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ నాయకుడు అండదండలు లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి పనులు అడగడం కాదు, వాళ్ళు నిన్ను చూడటానికి వచ్చామని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించి హక్కును చేర్చుకుంటున్నారు. ఇది నిరంతరం కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగానే ఉంటాను. తొందరలో నేను ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదట 30,943 ఓట్లతో గెలిచినందుకు గాను కావలిలో 30,943 ఓట్లు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టబోతున్నాను. అదేవిధంగా కావలిలో ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతి నెల నాకున్నటువంటి 4 మండలాలు పట్టణంలో ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యేగా నేను మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయబోతున్నాను. ప్రతి నెల కూడా జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా కూడా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను. రెండో కార్యక్రమంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా నేను చాలా ఇళ్ళు సందర్శించినప్పుడు ప్రతి 25 ఏళ్ళకి ఒక ఇంట్లో పెరాలసిస్ పేషెంట్లను చూశాను. నేను చెల్లించాను. నిజంగా వాళ్ళని అందరినీ ఆదుకోలేకపోవచ్చు, కానీ అటువంటి పరిస్థితులు రాకుండా అరికట్టే దాంట్లో కొంతైనా నేను చేయాలనే దృఢ సంకల్పంతో ఈ రోజున 1 హార్ట్ పరంగా, 2 బీపీ వచ్చి మన పెరాలసిస్ పరంగా డ్యామేజ్లు జరగకుండా, 3 క్యాన్సర్ బారిన పడకుండా ఇటువంటి డిసీజుల మీదనే ఓన్లీ ప్రత్యేకంగా నేను మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి అవేర్నెస్ కండక్ట్ చేసి మెడికల్ మందులు కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమానికి నెలకొక మండలంలో, ఒక మండలంలో ఒక నెలలో చేస్తే రెండో మండలంలో ఇంకొకసారి జరిపే విధంగా కూడా రెండో కార్యక్రమం కూడా చేయబోతున్నా. ఇంకా భవిష్యత్తులో రోజు రోజుకి అభివృద్ధి చేస్తూ కావలి ప్రజలతో మన్ననలు పొందుతూ కావలిని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. తప్పకుండా ఆ విధంగా మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి, కావలి టీడీపీ నాయకులు. ఇస్కా విక్రమ్ రెడ్డి, కావలి టీడీపీ నాయకులు, నెల్లూరు జిల్లా. గత 10 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కానీ కావలి పట్టణంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని చెప్తున్నారు. అలాగే తన ఇంటి ముందు కూడా రోడ్డు వేసుకోలేని పరిస్థితి. రేపు మీరు ప్రమాణ స్వీకారం అనంతరం కావలి పట్టణంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? ఇప్పటికే పలు అధికారులతో చర్చించడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి నిరంతరం ఒక్కొక్క డిపార్ట్మెంట్తో రివ్యూలు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఆర్ఎండ్బి కింద ఎన్డీపీ నిధులు, నేషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద కావలి నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. ఒకటి తుమ్మలపెంట రోడ్డు, కావలి నుంచి తుమ్మలపెంట వరకు ఉన్నటువంటి రోడ్డు 9.6 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రోడ్డుని గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యం అయిపోయింది. అదేవిధంగా నెల్లూరు నుంచి రాజుపాలెం మీదుగా అల్లూరు మీదుగా ఇసుకపల్లె పోయే రోడ్డు కూడా ఇదే విధమైన దుస్థితిలో ఉంది. మూడోది దగదత్తి నుంచి బుచ్చిరెడ్డిపాలెం పోయే రోడ్డు కూడా, ఈ 3 కూడా ఎన్డీపీ నిధుల కింద ఉంటే ఈరోజు దుర్మార్గంగా వైసీపీ ప్రభుత్వం ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నా కూడా తీసుకోని కారణాల ఈరోజు క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉంది. అందుకని నేను ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడడం జరిగింది. రేపు అసెంబ్లీ పూర్తయిన తర్వాత నా మొట్టమొదటి రిప్రజెంటేషను రవాణా శాఖ అంటే ఆర్ఎండ్బి మినిస్టర్ అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి నేను లెటర్ ఇవ్వబోతున్నాను. ఇమీడియట్గా ఆ ఎన్డీపీ నిధుల్ని రద్దు కాకుండా, మురిగిపోకుండా మళ్ళీ ఆ నిధులు యథాతథంగా సెంట్రల్ గవర్నమెంట్ తెప్పించేటట్టు చేయండి అని. తుమ్మలపెంట రోడ్డును త్వరలోనే మా క్రషర్ కూడా తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. అది స్టార్ట్ అయిన వెంటనే తుమ్మలపెంట రోడ్డు చెప్పిన విధంగానే నిధులు లేట్ అయినప్పటికీ కూడా నా సొంత డబ్బులతో తుమ్మలపెంట రోడ్డును తొందరలోనే స్టార్ట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్నటి రోజున కావలిలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులతో చర్చించడం జరిగింది. నేను కావలిని సందర్శించినప్పుడు చాలా బజారుల్లో కరెంటు తీగలు బాగా లూజ్ అయిపోయి కిందకి ఏలాడుతున్నాయి. వాటన్నిటిని కూడా స్టిన్నింగ్ చేసి స్ట్రైట్ చేసి ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా చూడాలి. కాబట్టి అన్నింటినీ సర్వే చేయమని ఎలక్ట్రికల్ అధికారులని, అదేవిధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం
జరిగింది. అదేవిధంగా చాలా దిక్కల స్తంభాలు నేలమట్టంలో మన ఉప్పు ఉరిసి డ్యామేజ్ అయి ఉన్నాయి. వాటిని కూడా స్తంభాలను మార్చాలని ఉంది. కొన్ని దిక్కలు అయితే సిమెంట్ రోడ్డు మధ్యలోనే కరెంటు స్తంభాలని వాటిని కూడా సైడ్కి మార్చాలని కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదో చాలా ప్రాంతాల్లో లైట్లు వెలగడం లేదు, అవి కూడా ఇమీడియట్లీ రిస్టోర్ చేసి దాదాపు 7,600 లైట్లు ఈ రోజున కావల్లో వెలగాలి. కానీ 4,500 లైట్లు మాత్రం వెలుగుతున్నాయని చెప్పారు. మిగతా 3,100 లైట్లని ఇమీడియట్లీ ఏమని చెప్పి దానికి సంబంధించిన ఫండ్స్ను కూడా చేయమని చెప్పి కూడా నేను వాళ్ళకందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావలి పట్టణం రైతుల పూట వెలుగులు చిమ్మాలి, ఉదయం పూట ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం లేకుండా ఉండాలని కూడా వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకపోతే అభివృద్ధి కార్యక్రమాల మీద ఆర్ఎండ్బి ఎస్సీ గారితో కూడా చర్చించడం జరిగింది. కావలి నియోజకవర్గంలో ఒకటి బోగోల మండలంలో కుమ్మరగుంట దగ్గర కుమ్మర వీధి దగ్గర ఉన్నటువంటి అండర్ పాస్కి ఆల్రెడీ ఈ రోజున ఎస్టిమేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కావల్లో ఈరోజు ఏఎం బేకరీ దగ్గర నుంచి అవతల వెంగళరావు నగర్ క్రాసింగ్ కూడా దానికి కూడా మేము ఆల్రెడీ రైల్వే డిఈఎంతో నేను 3 రోజుల కిందట మాట్లాడడం జరిగింది. వాళ్ళు తొందరలో ఇన్స్పెక్షన్ రాబోతున్నారు. తొందరలో దానికి కూడా ఎస్టిమేషన్ వేసి మంజూరు చేసి శాంక్షన్ చేసే కృషి చేస్తున్నాం. మానసాల దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది, దాన్ని అండర్ పాస్గా మార్చేదానికి గౌరవ సీఎం గారితో మాట్లాడి దాన్ని చర్చించి దాన్ని రద్దు చేసి అండర్ పాస్గా తీసుకురావడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అదేవిధంగా కావలి టౌన్లో ఉన్నటువంటి మన్నిమేల గోపాలకృష్ణ కళ్యాణ మండపం దగ్గర నుంచి మధురపాడు వరకు నేషనల్ హైవే కింద 4 lanes రోడ్డును కూడా ఒక 15 రోజుల్లోనే బిగిన్ చేయబోతున్నారు. ఈరోజు ఉదయం కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్లీ దాన్ని ప్రారంభించమని చెప్పాం. వాళ్ళు కరెంటు లైన్లు ఇంకొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి, వాటిని మార్చితే మేము ఇమీడియట్లీ చేస్తామని చెప్పారు. దానికి కూడా మున్సిపల్ అధికారులకి ఎలక్ట్రికల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ కూడా మా నేషనల్ హైవే వాళ్ళతో ఉత్తర వైపు ఉన్నటువంటి మన్నిమేల గోపాలకృష్ణ కళ్యాణ దగ్గర నుంచి మధురపాడు వరకు 4 lanes రాబోతుంది. అయితే దుర్మార్గమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో ఘనంగా చెప్పుకున్న గౌరవ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డుకి 51 లక్షలు కోట్లు శాంక్షన్ చేయించాలని పదే చెప్పుకున్న వ్యక్తి తాను దిగిపోతున్నానని ఓడిపోతున్నానని తొందరలో నేను ఓడిపోయి బెంగళూరు పోతాననేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఆ వర్క్ను రద్దు చేస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. ఈ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి దగ్గర అది 51 కోట్ల రూపాయల వర్క్ ఈరోజు క్యాన్సిలేషన్కి రాశారు. అది ఇమీడియట్లీ దాన్ని కూడా రిజిస్టర్ చేసి తొందరలో మళ్ళీ టెండర్ పిలిచి ఆ వర్క్ను కూడా ప్రారంభించేదానికి మళ్ళీ కూడా సన్నాహాలు చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు ఏ ఆలోచనతో అయితే నన్ను నమ్మి నాకు ఓట్లేశారో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకోబోతున్నా. ముఖ్యంగా ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయదారుల కోసం ఈ కావలి ప్రాంతాన్ని డెల్టాగా చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న జలదింక మండలం, కావలి మండలం, బోగోలు మండలం 3 కూడా ఈరోజు ఐడి కింద ఉన్నాయి. అంటే ఇరిగేషన్ డ్రై కింద ఉన్నాయి. వర్షాలు పండితే పంటలు పండని పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని వెట్ట కింద తీసుకురావాలి, అంటే డెల్టా కింద తీసుకురావాలి. ఈరోజు నెల్లూరు పెన్నా నదికి అవతల వైపు ఉన్నటువంటి ఆయకట్టును తగ్గిపోయింది. ఆ ఆయకట్టును కావలికి మళ్లించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి తొందరలో నివేదికలన్నీ కూడా సర్వే చేపిస్తున్నాను. అవన్నీ వచ్చిన రోజున ఈరోజు డెల్టా ప్రాంతం కూడా చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతుంది. ఇప్పటికే నన్ను గెలిపించి 14 రోజులైంది. ఈ 14 రోజుల్లోనే పలు కార్యక్రమాల మీద నేను అధికారులతో చర్చించడం జరిగింది. ప్రజలతో మమేకం అవుతూ రెండోది అధికారులతో చర్చించడం జరిగింది. ట్రాన్స్ఫర్లు అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత మంచి అధికారులు కావలికి తీసుకురాబోతున్నాం. శాంతి భద్రతలు పరిరక్షించబోతున్నాం. అన్నీ జరుగుతాయి. కావలి ప్రశాంతంగా ఉంటుంది. ప్రజలు స్వేచ్ఛగా జీవించవచ్చు. ఎక్కడ చిన్న అవాంతరం జరిగిన పార్టీలు, కులాలు ఏం సంబంధం లేకుండా కావ్యకృష్ణారెడ్డి వాటిని అరికట్టే దాంట్లో ముందుంటాడు. కులాలకు సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా నాకు ఓట్లేశారు. పార్టీలకు సంబంధం లేకుండా ఓట్లేసినారు. ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత 31,000 మెజార్టీ ఇచ్చినటువంటి కావలి ప్రజలు కృతజ్ఞుడై ఉంటానని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే కావలి పట్టణంలో లేఅవుట్లు చాలా ఆక్రమణ గురయ్యాయని చెప్పేసి చాలా గుంటలు కూడా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేశాయని చెప్పేసి తెలియజేస్తాం. వాటి మీద కూడా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. దీనిపై ఏమంటారు సార్? ప్రభుత్వ అధికారులు చాలా మంచివారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవస్థ నడిపేందుకే వచ్చారు. కొన్ని కారణాల రీత్యా, భయాందోళనతో, వాళ్ళ ఉద్యోగ ధర్మం రీత్యా మనసు నిండా బాధను నింపుకొని కూడా పోస్టింగ్లకు ఇబ్బందులు పడుతున్న భయంతో వాళ్ళు గతంలో చూస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు పడిన బడబాగ్ని, వాళ్ళ హృదయంలో పడ్డ బాధ అన్నీ కూడా ఈరోజు కావ్యకృష్ణారెడ్డి రూపంలో ధైర్యాన్ని ఇచ్చాయి.
ఆ ధైర్యంతో ఈరోజు గత 3-4 సంవత్సరాలుగా నలిగిన అధికారులు ఈరోజు ఆనందోత్సవాల మీద ప్రభుత్వ ఆస్తులు రక్షిస్తుంటే వాళ్ళు నిజంగా ఈరోజు మేము ఉద్యోగస్తులను చెప్పుకుని గర్వంగా తలెత్తుకునే విధంగా ఈరోజు వాళ్ళు నాకు వచ్చి అభినందిస్తున్నారు. వాళ్ళందరికీ నేను స్వేచ్ఛనిచ్చా. ఏ ఒక్క ప్రభుత్వ ఆస్తిని ఎంతటి వ్యక్తులైనా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వానికి కట్టబెట్టాల్సిన బాధ్యత ఉంది. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు, ధనవంతులు ఆక్రమించుకోవడానికి స్థలాలు ఉండటం ఎంతవరకు సమంజసం అనేటువంటి ఒకే ఒక నినాదం. సేవ్ కావాలి, సేఫ్ కావాలి, కావాలి ప్రశాంతం ఉంచడం కొరకు, కావాలి భద్రంగా ఉంచుకోవడం కొరకు పట్టణ ప్రథమ పౌరుడిగా, నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా నా బాధ్యత. అధికారుల యొక్క ఆలోచనలతో, అధికారుల యొక్క సూచనలతో కావలిని తప్పకుండా కాపాడుకుంటాం. చట్టం తను చేసుకుంటుంది తప్ప చట్టం ఎవరికి చుట్టం కాదు. కావలి చట్టబద్ధంగానే పనులు జరుగుతున్నాయి తప్ప ఎవరిని బెదిరించే ఆలోచనతో లేదు. అందుకని మేమందరం కూడా తెలియజేస్తున్నాం, ఎవరైనా పేదవాళ్ళు ఆక్రమించుకుంటే తప్పకుండా వాళ్ళని మేము ఆశీర్వదిస్తాం. ధనవంతులు ఆక్రమించుకుంటే తప్పకుండా వాటిని స్వాధీనపరిచి పేదవాళ్ళకు పంచుతాం. దాంట్లో దయించి ఆక్రమించిన దారులందరూ కూడా స్వచ్ఛందంగా, గతంలో వైసీపీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇడుపులపాయలో తను ఆక్రమించిన భూమిని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అయితే ప్రభుత్వానికి దారాదత్తం చేశాడో ఆ వారసులుగా పుట్టిన వైసీపీ నాయకులు ఈరోజు వాళ్ళు ఆక్రమించిన ఆస్తులను కూడా కావలి ప్రజలకు దారాదత్తం చేస్తే మిమ్మల్ని అందరినీ పాలాభిషేకం చేస్తాను. కాబట్టి ఆక్రమించిన ఆస్తులందరినీ ప్రభుత్వానికి అందించమని వైసీపీ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా. చివరిగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ మినీ స్టేడియం డెవలప్మెంట్ అక్కడ ఆగిపోయింది. రేపు మీ టైంలో అయినా దాన్ని రూపకల్పన చేసే ప్రయత్నం ఏమైనా చేస్తాం. అన్ని కాలం పరిష్కరిస్తుంది. కాలం కోసం ఎదురు చూద్దాం. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. కావలికి లోకేష్ బాబు గారి దీవెనలు ఉన్నాయి, చంద్రబాబు గారి ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా కావలి అభివృద్ధి చేరుతుంది. నేను బేదార్ రవిచంద్ర గారు ఇద్దరం సమిష్టి కృషితో కావలి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతాం, అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి అంటే కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల యొక్క ఫ్రంట్ యొక్క గొప్పతనం అనేటట్టుగా ప్రజలు మనల్ని పొందుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా కావలి పట్టణంలో 30,000 మెజార్టీ వచ్చింది. దీనికి ప్రజలు ఎన్నో నన్ను నమ్మి ఓట్లు వేశారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేశారు. కెమెరా పర్సన్ బాలాజీతో మధు, CMD న్యూస్, కావలి నుండి. సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు, ప్రజా గళాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ CMD న్యూస్ చైర్మన్ మధుబాబు, వారి మిత్ర బృందం.